ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువారు నా మదిలో ఉంచిన కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని కన్నులు ఈ లోకం వైపు చూడడానికి ముఖ్య కారణం ఆయన సంఘం ఈ భూమిపై ఉండడమే. సంఘమే ఆయన ఆశ, సంఘమే ఆయన ఆస్తి. మరి ఆ సంఘం ఎలా ఉండాలి? సంఘం ప్రార్థించేదిగా ఉండాలి. మీరు భూమి మీద వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని ప్రభువు చెప్పారు. అంటే సంఘమంతా విశ్వాసంతో ఏకీభవించి ఏదైనా ఆగిపోవాలని ప్రార్థిస్తే అది ఆగిపోతుంది, ఏదైనా జరగాలని ప్రార్థిస్తే అది జరుగుతుంది. ఇదే సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం, సంఘానికి దేవుడిచ్చిన అధికారం. కానీ చాలా సంఘాలు వాగ్దానాన్ని వినియోగించని వారుగా, అధికారంతో అడగని వారుగా ఉంటూ ఉన్నారు. సంఘమా, మనం ప్రార్థిస్తే శాసనాలు మారిపోతాయి, మనం ప్రార్థిస్తే రోగాలు పారిపోతాయి, మనం ప్రార్థిస్తే బండ హృదయాలు పగిలిపోతాయి, ప్రార్థిస్తే శ్రమలు తీరిపోతాయి, ప్రార్థిస్తే శోధనలు తొలగిపోతాయి, ప్రార్థిస్తే పరిస్థితులు తారుమారవుతాయి, మనం ప్రార్థిస్తే ప్రకృతిలో లోబడుతుంది. ఎస్, అందుకే మనం ప్రార్థిద్దాం, విశ్వాసముతో ప్రార్థిద్దాం, పట్టుదలతో ప్రార్థిద్దాం. రాజకీయ నాయకుల కోసం, ప్రభుత్వ అధికారుల కోసం ప్రార్థిద్దాం. సువార్తకి, సంఘానికి ఆటంకంగా ఉండకుండా పరిపాలన సాగించాలని ప్రార్థిద్దాం. పక్షపాతం లేకుండా నీతి న్యాయాలను జరిగించాలని ప్రార్థిద్దాం. ఇప్పుడు ఉన్న వ్యతిరేకతలు అన్నీ తొలగిపోవాలని ప్రార్థిద్దాం. సేవకుల కోసం, సువార్థికుల కోసం ప్రార్థిద్దాం. మన సేవకులు క్షేమంగా ఉండాలని, వాక్యానుసారమైన సేవ చేయాలని, ఐక్యత కలిగి ఉండాలని ప్రార్థిద్దాం. సువార్థికులు నిర్విరామంగా, నిరాటంకంగా ప్రభువుని ప్రకటించాలని, వారికి కావాల్సిన వనరులు సమకూరాలని ప్రార్థిద్దాం. మన తోటి విశ్వాసుల కోసం ప్రార్థిద్దాం. సంఘం పరిశుద్ధత కలిగి ఉండాలని, ఈ లోకస్తులకు మాదిరిగా మార్గాన్ని చూపేదిగా ఉండాలని